వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లిలో ఫర్టిలైజర్ షాప్లను తనిఖీ చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష. యూరియా బుకింగ్ యాప్ను వినియోగించుకోవాలని రైతులకు సూచన. సర్పంచ్ ఎన్నికల్లో వెన్నుపోటుదారుడికి పెద్దపల్లి ఎమ్మెల్యే మద్దతు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఆందోళన. రక్తంతో కాంగ్రెస్ నేతలకు పాదాభిషేకం. పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని వెల్గటూర్ ఎంపీడీఓ కార్యాలయం ముందు పైడిపల్లి గ్రామస్తుల ఆందోళన. రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్. తరచూ కురుస్తున్న పొగమంచు, పంజా విసురుతున్న చలి, వణికిపోతున్న గ్రామ సింహాలు, వానరాలు, పశువులు, పొద్దు పొడిచిన గంపలోంచి బయటకు రాని కోళ్లు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మిలాఖాత్ అయి కాంగ్రెస్ను ఓడించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధికంగా విజయం సాధించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హుజరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మిలాఖాత్ అయి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధికంగా విజయం సాధించారని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన వెంకట్ ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బల్మూరి వెంకట్ హుజరాబాద్ నియోజకవర్గం తనకు రాజకీయ భిక్ష పెట్టిందని, అందుకే ఎమ్మెల్సీగా తన రుణం తీర్చుకుంటానని, ఎమ్మెల్సీ నిధుల్లో నుండి 80% కంటే అధిక నిధులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేటాయిస్తానన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినా రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరికీ సమానంగా నిధులు కేటాయిస్తుందన్నారు. తప్పనిసరిగా హుజరాబాద్ గడ్డ రుణం తీసుకునే ఒక బాధ్యత ఎమ్మెల్సీగా నాపై ఉంది. తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఫండ్స్ లో అత్యధికంగా 80% నా ఫండ్స్ ఏవైతున్నాయో హుజరాబాద్ నియోజకవర్గ గ్రామీణ ప్రాంత గ్రామ సర్పంచ్లు ఎవరైతే గెలిచిరో గ్రామ అభివృద్ధి కోసం నా ఫండ్స్ ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు వాళ్ళకి ఏ కష్ట సుఖాలు ఉన్నా కూడా తప్పనిసరిగా నా తరఫున కూడా ఇక్కడ ఒక వ్యక్తిని పెట్టి ఏదైతే సీఎంఆర్ఎఫ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఇతర ఏ సమస్యలు ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇప్పుడు గ్రామ సర్పంచ్లు ఉన్నారు కాబట్టి వారి యొక్క నాయకత్వంలో వారి సారథ్యంలో తప్పనిసరిగా ప్రతి సమస్యని పరిష్కరించడానికి ముందుంటాను. తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల కొనుగోలు చేయడం సులభతరమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లిలో ఫెర్టిలైజర్ ఎరువుల షాప్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా లభ్యతపై రైతులకు ఎటువంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదని, ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. యూరియా ప్రతి రైతుకు చేరాలన్న ఉద్దేశంతో జిల్లాలో యూరియా ట్రాకింగ్ యాప్ సిద్ధం చేశామని చెప్పారు. గత నెల రోజుల నుండి యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జిల్లాలో పర్యవేక్షించామని కలెక్టర్ తెలిపారు. మనం అనుసరించిన విధానాన్ని పరిశీలించిన ప్రభుత్వం మరింత మెరుగ్గా యూరియా బుకింగ్ యాప్ ప్రవేశపెట్టిందన్నారు. ఓలా, ఉబర్ వంటి యాప్లలో ట్యాక్సీ ఎలా బుక్ చేస్తామో అదేవిధంగా సులభంగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. రైతులు తమ ఇంటి వద్ద నుంచి యూరియా బుక్ చేసుకుని ఎరువుల షాప్కు స్వయంగా వచ్చి లేదా ఇతరులతో తమ బుక్ చేసుకున్న బస్తాల వివరాలు, ఓటీపీ చెప్తే షాప్ యజమానులు యూరియా సరఫరా చేస్తారని, ఈ యాప్ ఉపయోగించడం వల్ల రైతుల సమయం వృధా కాదని, లైన్లలో నిలబడకుండా సరైన సమయంలో వచ్చి యూరియా తీసుకెళ్లవచ్చన్నారు. యాప్ విధానం ద్వారా రైతులు అవసరానికి మించి యూరియా తీసుకుని వెళ్లి స్టాక్ పెట్టుకోవడం నియంత్రించవచ్చని, చిన్న సన్నకారు రైతులకు ఎటువంటి యూరియా కొరత రాకుండా ఉంటుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ భూమి వివరాలు, తమకు ఎంత యూరియా అవసరం ఉంటుందో, ఇంకా ఎన్ని కావాలో అనే అంశాలు ఈ యాప్లో నమోదవుతాయని కలెక్టర్ తెలిపారు. రైతులు ఈ యాప్ను ఉపయోగించడం సులభంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ యాప్ ఉపయోగించుకొని యూరియా కొనుగోలు చేయాలని, యాప్ ఉపయోగించడంలో ఏదైనా సమస్యలు ఏర్పడితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తరచూ కురుస్తున్న పొగమంచు కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. వాతావరణ ఉష్ణోగ్రతతో చలి పంజాకి జనంతో పాటు గ్రామంలో జనావాసాల మధ్య నివసించే జీవజాతులు వణికిపోతున్నాయి. గ్రామ సింహాలుగా పేరున్న వీధి చునకలతో పాటు ఈ మధ్య వనం విడిచి జనంతో సోపతి కట్టి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న వానరాలు చలిపులి పంజాకు వణికిపోతూ ఎండ పొడుపుకు శరీరాన్ని వేడి చేసుకుంటున్నాయి. హౌస్ స్పారోగా పిలువబడు ఊరపిచ్చుకలు పొగమంచు బ్రహ్మాస్త్రానికి బలవుతున్నాయి. ఎండ వచ్చినా కొల్లు గంపలోంచి బయటకు రావడం లేదు. భారీ శరీరం కలిగిన పశువులు చలికి తట్టుకోలేక ఎండ పొడుపుకు క్షీణిస్తున్నాయి. జగిత్యాల
జగిత్యాల జిల్లా ధర్మపురిలో తరచూ వారానికి 2-3 సార్లు కురుస్తున్న పొగమంచు కారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి తగ్గిపోతున్న పరిస్థితి. దీంతో జనం ఉదయం 8 దాటినా బయటకు రావడానికి సాహసం చేయడం లేదు. ఇక జనావాసాల మధ్య నివసించే జంతు జాతులు సైతం చలి పంజాకు వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. జనం చలిమంటలు ఊలన్ స్వెటర్లు వేసుకుని చలి బారి నుండి కాపాడుకుంటూ వస్తున్నారు. జీవజాతులు చలిపుల నుండి కాపాడుకోవడానికి పొద్దుపొడుపు ఎండను ఆశ్రయిస్తూ చలి బారి నుండి రక్షణ పొందుతున్నారు. జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు మోసం జరిగిందని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో సన్న రకం ధాన్యం కొనుగోలు చేసి దొడ్డు రకం కొనుగోలు చేసినట్లు చూపించి భారీ మోసానికి పాల్పడ్డారని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ధర్మపురిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోసానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. సన్న రకం కొనుగోలు చేసి దొడ్డు రకం కొనుగోలు చేసినట్లు రికార్డు చేసినట్లుగా కలెక్టర్కు ఓ మిల్లరే ఫిర్యాదు చేశాడని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ విచారణ జరిపి బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారని, అధికార పార్టీ అండదండలతో ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో మోసం చేసిన జైనా సొసైటీకి సంబంధించిన వ్యక్తులు తమ తప్పు బయటపడకుండా మంత్రి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మంత్రి లక్ష్మణ్ కుమార్కు నిజాయితీ ఉంటే రైతులను మోసం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుని నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మంచిగా నడుస్తున్నటువంటి సొసైటీల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మేము కూడా అనుకున్నాం, సరే మాకు తెలియకుండా ఏమన్నా తప్పులు గిట్టవరన్నా సిబ్బంది చేసి ఉంటారు కావచ్చు, సరే మంచిదే కదా జరగని అని చెప్పి చూస్తే చివరికి అందులో ఏమీ వెళ్ళలేదు. వాళ్ళ అధికారులే వచ్చి ఎంక్వైరీ చేశారు. మేము కట్టినటువంటి బిల్డింగ్ల మీద దీనికి ఇంత పెట్టిరు అని చెప్పి వాళ్ళు చెప్పారు. పెద్ద దాంట్లో పసేం లేదండి. మేము కూడా సంతోషపడ్డాం, క్లీన్ చిట్ వచ్చింది కదా అని చెప్పి. కానీ వారు గెలిచినాక వారికి పూర్తి స్థాయిలో నియోజకవర్గం మీద అవగాహన వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు ధర్మపురిలో మొట్టమొదటిసారిగా కుంభకోణం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం 20-25 సంవత్సరాలకు వెళ్ళి రాజకీయాల్లో ఉన్నాము. మీరు కూడా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఎప్పుడు కూడా పెద్దగా ప్రజల్ని మోసం చేయడము, తర్వాత ఇలాంటి సంఘటనలు, దోపిడీ సంఘటనలు ఎప్పుడు కూడా మనం పెద్దగా చూడలే. ఎక్కడ జరిగితే ఏదో ఒక వ్యాపారం చిన్నగా ఓ త్రాసు, ఓ మన కాంటకు ఒకటి పెట్టడమో, అయస్కాంతం పెట్టడమో, చిన్న మోసాలు చూసినాం. కానీ ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం అనేది మనం ఎప్పుడు కూడా చూడలే. మంత్రి గారు 2 సంవత్సరాలు అవుతుంది మీరు గెలిచిన తర్వాత జరిగినటువంటి పరిధి. చందుర్తి మండలంలో జూనియర్ అసిస్టెంట్తో దురుసుగా ప్రవర్తించిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను ఉద్యోగులు కోరారు. చందుర్తి మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మహిళా అధికారిని పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఎన్నికల ఫండ్ విషయమై పంచాయతీ కార్యదర్శులు అడిగారు. కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ రామాదేవి వివరణ ఇవ్వాలని ఎంపీడీఓ రాధా ఆదేశించారు. రామాదేవి వివరించే లోపే మీరెవరు అంటూ కార్యదర్శి గొడవకు దిగినట్లు అక్కడున్న వారు తెలిపారు. వారిద్దరి మధ్య మాట పెరిగి తారాస్థాయికి చేరింది. జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎంపీఓ ప్రదీప్ కుమార్ను వివరణ కోరగా ఎన్నికల ఫండ్ విషయమే ఇరువురి మధ్య దూషణ జరిగిందన్నారు. మేడారం జాతర భక్తుల కోసం వేములవాడలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వచ్చే నెల జనవరి చివరి వారంలో మేడారం సమ్మక్క సారమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో జాతర భక్తుల కోసం వేములవాడ ముస్తాబవుతుంది. సమ్మక్క సారలమ్మ జాతరలకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. వచ్చే వారం నుంచి వేములవాడకు మేడారం జాతర భక్తులు పోటెత్తనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా భీమేశ్వర ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పరిసరాలను రంగురంగుల దీపాలతో అందంగా అలంకరించారు. ఈసారి ధర్మగుండంలో స్నానాలు లేకపోవడం వల్ల భీమేశ్వర ఆలయ పరిసర ప్రాంతాల్లో 600 షవర్లను భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ప్రత్యేక కూడల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 సీసీ కెమెరాలు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. రాజన్ ఆలయంలో విస్తరణ పనులు కొనసాగుతున్న సందర్భంగా ఆర్జిత సేవలు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నాయి. వేములవాడ దర్శనం, కోడిమెక్కులు చేసుకున్న అనంతరం మేడారం వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి సోమవారం నిరంతరంగా భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఏవో రమాదేవి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాంల ధ్వంసంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అడవి సోమన్పల్లిలో ధ్వంసమైన చెక్ డ్యాంను పరిశీలించి పేల్చివేశారని స్పష్టం చేసిన నిజ నిర్ధారణ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో 2 చెక్ డ్యాంలు ధ్వంసం కావడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. విచారణ పేరుతో అధికారులు కాలయాపన చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నెల రోజుల వ్యవధిలో 2 చెక్ డ్యాంలు ధ్వంసం కావడం కలకలం సృష్టిస్తుంది. గత నెల 23న పెద్దపల్లి టు కరీంనగర్ జిల్లాల సరిహద్దులోని గుంపుల వద్ద చెక్ డ్యాం ధ్వంసం కాగా తాజాగా పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని అడవి సోమన్పల్లి వద్ద చెక్ డ్యాం కూలిపోయింది. అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు మాత్రం
నాణ్యత లోపంతో కూలిందని ఆరోపిస్తుండగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు ఇంజనీరింగ్ అధికారులు ఇసుక మాఫియా పేల్చివేసి ఉంటుందని ఆరోపిస్తున్నారు. అధికారులు మొత్తం విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. గత నెల రోజుల క్రితం కూలిన గుంపుల చెక్ డ్యాంపై ఏమీ తేల్చకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడవి సోమన్పల్లి వద్ద కూలిపోయిన చెక్ డ్యాంను బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు సందర్శించి పరిశీలించారు. వి ప్రకాష్ నేతృత్వంలో రిటైర్డ్ ఇంజనీర్లు మేధావులు చెక్ డ్యాంను పరిశీలించి పేల్చివేసినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. మానేరు వాగ్పై చెక్ డ్యాంల కూల్చివేత చూస్తుంటే విద్రోహులను అంతమొందించడానికి మళ్లీ నక్సలిజం పుడుతుందా అనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. కేసీఆర్ మన ఇల్లు మనకే కావాలనే ఉద్దేశంతో నదులపై వాగులపై బ్యారేజీలను చెక్ డ్యాంలను నిర్మిస్తే వాటిని ధ్వంసం చేసే పనిలో కొందరున్నారని ఆరోపించారు. కూలిన చెక్ డ్యాంలపై మేడిగడ్డ ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే ప్రభుత్వమే అటువంటి చర్యలను ప్రోత్సహిస్తుందనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే బాధ్యులను గుర్తించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కన్సర్నల్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఏ ఎఫ్ఐఆర్ మీద కూడా చర్య తీసుకోవట్లేదు. మేడిగడ్డ ఎఫ్ఐఆర్ అక్టోబర్ 21, 2023 ఈ రోజు వరకు దాని మీద చర్య తీసుకోలేదు, విచారణ జరపలేదు. అట్లనే హుస్సేన్ మియా వాగు మీద జనవరి 2024లో డైనమైట్స్తో పాటు పట్టించారు రైతులు. అయినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఈ రోజు వరకు చర్య తీసుకోలే. దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నది. మొన్న నెల రోజుల కింద నవంబర్ 21 నాడు తనువుల చెక్ డ్యామ్ పేల్చేస్తే అక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది, మళ్ళీ దాని మీద విచారణ లేదు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఎఫ్ఐఆర్లలో కూడా ఇంజనీర్లే ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. అందులో స్పష్టంగా ఇది డిస్ట్రక్షను, ఇది బ్లాస్ట్ అని రాశారు. రాసిన తర్వాత కూడా దోషులను పట్టుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదంటే ఇటువంటి చర్యలను ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మరి గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులు ఇడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిళ్ళల్లో మురిపాలు ఉండాలి, మన ముంగిట్ల శవాలు ఉండాలి. ఇదే కదా 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ కోసం మనం పడాలా? సరే, అది ఇసుక మాఫియా మీదకి డైవర్ట్ చేసినా నిజంగానే ఇసుక మాఫియా హ్యాండ్ ఉండొచ్చు, ఉండకూడదని ఏం లేదు. అదేవిధంగా ఈ నీళ్లను కిందికి తీసుకుపోవాలనే ఆంధ్రుల కుట్ర కూడా దీని వెనకాల దాగి ఉండొచ్చు. ఏది ఏమైనా తేల్చాల్సింది ప్రభుత్వం. ఎఫ్ఐఆర్లను మేము ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్లలో కంప్లైంట్స్ మేము ఇవ్వలేదు, టీఆర్ఎస్ పార్టీలు ఇవ్వలేదు, బీజేపీ పార్టీలు ఇవ్వలేదు. ఇది ఇరిగేషన్ ఇంజనీర్లు ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన 4 విద్రోహ చర్యలలో 4 ఎఫ్ఐఆర్లు కూడా ఇంజనీర్లు ఫైల్ చేసినాయి. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన సమస్య కోతులే అని గుర్తించారు కొంతమంది పోటీ చేస్తున్న అభ్యర్థులు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామంలో కోతుల బెడదతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామంలో ఎవరైతే కోతులను లేకుండా చేస్తారో వారినే గెలిపించుకుంటామని గ్రామస్తులు అనడంతో సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థి రామంచ సంపత్ 35,000 ఖర్చు పెట్టి కొండెంగలను కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. గ్రామంలో ఒక మనిషిని ప్రత్యేకంగా పెట్టి గ్రామంలో తిప్పుతున్నాడు. దీంతో గ్రామంలో కోతులు లేకుండా పోవడంతో గ్రామంలో 2,300 ఓటర్లు 1,100 పైచిలకు ఓట్లు వేసి రామంచ సంపత్ను గెలిపించారు. భవిష్యత్తులో కూడా కోతులు లేకుండా చేయడమే కాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని సర్పంచ్ రామంచ సంపత్ అంటున్నారు. 8 సంవత్సరాల నుండి మా ఊర్లో కోతుల బేడ అత్యధికంగా ఉండే మహిళల మీద కానీ పిల్లల మీద కానీ దాడి చేసేది. దాన్ని నేను గ్రహించి నా ప్రజలకు ఏదో చేయాలి, కోతులను వెళ్ళగొట్టాలని చెప్పేసి నేను నా సొంత ప్రజలతో 35,000 పెట్టి కొండెంగను గత 2 నెలల క్రితం తీసుకొని వచ్చి నా ప్రజల ఇబ్బంది పెడుతుంటే కోతులకు ప్రతిదాడిగా తీసుకొచ్చి నేను ఇక్కడ కోతులను తరిమేయడం జరిగింది. అప్పటి నుండి నా ఊరు కనగర్తి ఊరు పబ్లిక్ కొద్దిగా అంటే కోతుల బెడ్ నుండి కొద్దిగా విముక్తి. తదనంతరం అందులోనే రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్లో నేను పోటీ చేస్తే నాకు 325 మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించడం జరిగింది. నేను నా పబ్లిక్కు ఇంకా సేవ చేసేటి ఎన్ని ఉన్నాయి, నేను హామీలు ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి. ఆ హామీలన్నీ నేను నెరవేరుస్తా. నమ్మకం పెట్టి గౌరవశ్రీ ఈటల రాజేందర్ గారు నాకు టికెట్ ఇచ్చి నాకు పోటీ చేయడానికి నాకు సహకారం చేసిండు. ఆయన కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. సార్ దీవెన వల్లనే, సార్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేయవాలనే నాకు ఇంత మెజార్టీ వచ్చింది. సార్ ఏ ఆదేశాలు ఇచ్చినా ఆదేశాలు కట్టుబడి సార్ సలహా తీసుకొని నేను నా ఊరు అభివృద్ధి చేస్తా. గతంలో కూడా ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కూడా చాలా రోడ్లు కానీ అన్నీ సారే చేయించిండు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో దళిత దంపతులు గోస్కే సుజాత రాజేశం ఎమ్మెల్యే విజయ రమణారావుపై వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ వెన్నుపోటుదారునికి మద్దతు తెలిపి ఆయన గెలుపు కోసం ఎమ్మెల్యే కృషి చేశారని ఆరోపించారు. గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించారు. దళితులను ఎమ్మెల్యే చిన్నచూపు చూస్తున్నాడని శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తకు న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ రాజేశం తన రక్తంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల పాదాలకు రక్త తర్పణం చేశాడు. ఎమ్మెల్యే హోదాలో ఉండే దళితుల పట్ల చిన్నచూపు చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము ఎక్కడ బాధపడలేదు, అయినా సరే అనుకున్నాం కనీసం గెలిచినాకనైనా వెళ్దామని చెప్పేసి అనుకున్నా. నాకు ప్రజాదరణ ఉంది, ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత మేము విజయరామరావు గారి దగ్గరికి వెళ్దామన్న క్రమంలో ఖచ్చితంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నాం. ప్రచారంలో భాగంగా ఈ మడక గ్రామ ప్రజలు రాజేశంను గెలిపిస్తారు ఖచ్చితంగా. అలాంటి ఆదరణ పొందే సమయంలో వారు ఏ గ్రామానికి కూడా వెళ్లకుండా కేవలం నా మీద కక్షతో, కుట్రతో నన్ను ఓడగొట్టాలనేటువంటి కసితో ఆయన ఇలా మడక గ్రామానికి వచ్చి ఆయన పెట్టిన అభ్యర్థికి ఓటు అభ్యర్థించి ఆయన కోసం, ఆయన గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది. ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వారికి నిరసనగా ఈరోజు ఆయన భావాలకు వ్యతిరేకంగా, ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా ఇవాళ నేను రక్తంతో మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రక్తంతో నిరసన వ్యక్తం. పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని వెల్గటూర్ ఎంపీడీఓ కార్యాలయం ముందు పైడిపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ఆందోళన ఆగడం లేదు. ఓట్ల లెక్కింపులో అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని సర్పంచ్ అభ్యర్థి జక్కుల మమతా వర్గీయులు ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన రహదారి నుండి గ్రామస్తులు ర్యాలీగా బయలుదేరి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మమతతో పాటు గ్రామస్తులు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం పోలీసులు భారీగా మోహరించి ముందస్తు చర్యలు చేపట్టారు. 17న జరిగిన ఎన్నికల రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమం అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. రీపోలింగ్ కావాలని వచ్చినాం, న్యాయం కోసం వచ్చినాం. నేను ఆడ సిగ్నేచర్ పెట్టానని కూడా 2 సార్లు వేసినా కానీ సిగ్నేచర్ పెట్టేదాకా నేను బయటికి పోనీ అని అన్నారు. మా ఆయనకు చెప్తానన్నా కనీసం అసలు వినలేదు. వాళ్ళు సిగ్నేచర్ పెట్టేదాకా నేను బయటికి పోనీయమని అన్న వల్ల నేను సిగ్నేచర్ పెట్టినా. మేము కలెక్టర్కి ఆఫీస్ పోయినా కానీ 30 minutes లోపు బాక్స్ ఓపెన్ చేయొచ్చట. సిగ్నేచర్ పెట్టినా కానీ ఓపెన్ చేయ అన్నారు. బాక్స్ అసలే ఓపెన్ చేయం, మేము రీకౌంటింగ్ చేయమని వాళ్ళు అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లిలో ఫర్టిలైజర్ షాప్లను తనిఖీ చేసిన కలెక్టర్ కోయా శ్రీహర్ష. యూరియా బుకింగ్ యాప్ను వినియోగించుకోవాలని రైతులకు సూచన. సర్పంచ్ ఎన్నికల్లో వెన్నుపోటుదారుడికి పెద్దపల్లి ఎమ్మెల్యే మద్దతు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఆందోళన. రక్తంతో కాంగ్రెస్ నేతలకు పాదాభిషేకం. పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని వెల్గటూర్ ఎంపీడీఓ కార్యాలయం ముందు పైడిపల్లి గ్రామస్తుల ఆందోళన. రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్. తరచూ కురుస్తున్న పొగమంచు, పంజా విసురుతున్న చలి, వణికిపోతున్న గ్రామ సింహాలు, వానరాలు, పశువులు, పొద్దు పొడిచిన గంపలోంచి బయటకు రాని కోళ్లు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మిలాఖాత్ అయి కాంగ్రెస్ను ఓడించే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధికంగా విజయం సాధించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.